న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, గిరిజన ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహోన్నత వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అతడిని విమర్శించే అర్హత వైసీపీ వాళ్లకు లేదు స్పష్టం చేసిన జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిర మధుబాబు. కార్మిక వర్గాన్ని అణచివేయాలని చూస్తే చరిత్రలో చూడని ఉద్యమాలను చూస్తారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట కార్మికుల నిరసన. వార్తల్లోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించే సమయంలోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతులను అధికారులు అందరూ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజవాన్ కలిసి అర్జీలను స్వీకరించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 29 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 21 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 8 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ దూది కుమారులు కమిషనర్ ను కోరారు. కాగా వర్షాల సమయంలో అత్తూరు డాబా ఎదురుగా రోడ్డుపై నిలిచిన నీటిని తమ పొలంలోకి మళ్లిస్తున్నారని, ఈ ఇబ్బందిని తొలగించాలని, న్యూ బాలాజీ కాలనీలో అనుమతులు లేకుండా చేస్తున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వృద్ధాప్య పెన్షన్ ఇప్పించాలని, మెప్మా నిర్వహిస్తున్న పొదుపు సంఘాల పుస్తకాలు కొనుగోలు, సభ్యత్వాల రుజుముకు రిసిప్ట్ ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతున్నారని చర్యలు తీసుకోవాలని, సుభాష్ నగర్ నందు సీసీ రోడ్లు, కాలువలు వేయాలని, అశోక్ నగర్ గంగమ్మ గుడి వద్ద తాగునీటిలో మురుగునీరు కలుస్తున్నాయని అరికట్టాలని, అక్కారంపల్లి మున్సిపల్ స్కూల్ నందు బోర్ మోటార్ మరమ్మతులు చేయించాలని, భూగర్భ డ్రైనేజీ లీకేజీలను అరికట్టాలని, బీవీ మహల్ రోడ్డు డివైడర్ల మధ్య ఖాళీ స్థలం ఫిల్ చేయాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను అధికారులకు పంపించామని, త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని యాజమానులకు కట్టు బానిసలుగా మార్చేందుకు తెచ్చిన 4 లేబర్ కోడ్లు అమలులోకి తీసుకుని రావద్దని కార్మిక సంఘాలు కోరుతూ ఉంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మేడే ద్వారా సాధించుకున్న రోజుకి 8 గంటల పనిని ఓటితో కలిపి 12 గంటల పనిదినంగా పెంచుతూ చట్టం తీసుకురావటం దుర్మార్గమని, కార్మిక వర్గాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే చరిత్రలో కని విని ఎరుగని ఉద్యమాలను చూడాల్సి వస్తుందని ఐఎఫ్టీయూ నేతలు స్పష్టం చేశారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ తిరుపతి జిల్లా కోశాధికారి కుడం విజయ్ కుమార్ మాట్లాడుతూ 12 గంటల పని విధానానికి సంబంధించిన సవరణ బిల్లును 2025 సెప్టెంబర్ 19న అసెంబ్లీలో ఆమోదించి చట్ట సవరణ చేస్తూ నవంబర్ 3న జీవో నంబర్ 23 విడుదల చేసిందన్నారు. పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 23ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఆప్కాస్ లో ఉన్న కార్మికులు ఉద్యోగులందరినీ రెగ్యులైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటో, మోటార్, హమాలీ రంగాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్పొరేటర్లకు, వివిధ సంస్థలకు విచ్చలవిడిగా ఉచితంగా భూములను, రాయితీలను కట్టబెట్టే విధానాలు నిలిపివేయాలని కోరారు. గూగుల్ డేటా వంటి పర్యావరణ వ్యతిరేక విధ్వంసకర పరిశ్రమలకు అనుమతులు నిరాకరించాలన్నారు. అంగన్వాడీ జిల్లా నాయకురాలు గంగాదేవి మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా వంటి స్కీమ్ రంగాల వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ కాకుండా ప్రకటించాలన్నారు. బీఓసీ బోర్డు పథకాలను అమలు చేయాలని, ప్రభుత్వం వాడుకున్న నిధులను బోర్డుకు జమ చేయాలన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, నిర్వాసితులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ కు విరుద్ధంగా విశాఖలో, ఇతర నగరాలలో, పట్టణాల్లో అక్రమంగా తొలగించిన వీధి విక్రయదారులందరినీ యథాస్థానంలో పెట్టి వారికి రుణ సౌకర్యం కల్పించి పక్కా హక్కులు కల్పించాలన్నారు. కార్మిక వర్గాలకు, ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ తిరుపతి నగర కమిటీ అధ్యక్షురాలు సుజాత, నాయకురాలు శశికళ, ఆటో యూనియన్ నాయకులు మల్లి, రవి, సీను తదితరులు పాల్గొన్నారు. 12 సంవత్సరాలుగా తెచ్చుకున్న కార్మిక చట్టాలని వ్యతిరేకంగా 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం ఈ కూటమి ప్రభుత్వానికి తగదని తెలియజేస్తున్నాం ఐఎఫ్టీగా. అలాగే ఆశా అంగన్వాడీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. ఇచ్చిన ఎన్నికలకు ముందు మాకు ఇచ్చిన హామీల్ని అంగన్వాడీ వాళ్ళకి నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే బిల్డింగ్ వర్కర్స్కి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. అదే గూగుల్ మ్యాప్ని పర్యావరణ వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆ సెంటర్ని ఆఫ్ చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ ఆశా ఉద్యోగస్తులందరినీ ఎన్నో పని గంటలు ఎక్కువగా, వర్క్ ఎక్కువ, యాపులతో ఎక్కువ మునిగి తేలుతున్నారు. యాపుల మీద సరిగ్గా ఫోన్లు ఇవ్వకుండా, నెట్ ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా పనులు ఇట్లా పాటిగా పనులు చేయించిన కూటమి ప్రభుత్వం తగదనేసి మేము తెలియజేస్తున్నాము. ప్రభుత్వం జీవో నంబర్ 21ని ప్రభుత్వంలోకి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈ జీవో నంబర్ 21 వల్ల ఆటో కార్మికులు అనేక సమస్యలతో సతమతమయ్యి ఇబ్బంది పడిపోతున్నారు. కావున ఈ జీవో నంబర్ 21 రద్దు చేయాలి. అలాగే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 15,000 రూపాయలు ప్రతి ఆటో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి. అలాగే ఆటో కార్మికులకి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ బోర్డు ద్వారా ఆటో కార్మికులకి, వాళ్ళ పిల్లలకి అనేక విధాలుగా ఉపయోగం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన సంక్షేమ బోర్డుని వెంటనే సంక్షేమ బోర్డు అమలు చేయాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎఫ్టీయూ ఆటో వర్కర్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కమిటీ మరియు యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్, రవి మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 25వ మహాసభలు తిరుపతి నగరంలో కచ్చపి ఆడిటోరియంలో డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో నిర్వహించనున్నామని అన్నారు. డిసెంబర్ 12న భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, దీనిలో తిరుపతి జిల్లాలో చదువుతున్నటువంటి వేలాది మంది విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తిరుపతిలో జరగబోయే రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 600 మంది కార్యకర్తలు హాజరవుతారని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని, బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు తీరని ద్రోహం చేసిందని, రాష్ట్రంలో 7,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్స్ కి సొంత భవనాలు కేటాయించాలని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, మెస్ ఛార్జెస్ 3,000కు పెంచాలని కోరారు. రాష్ట్రంలో వైద్య విద్యని ప్రైవేటీకరణ పరం చేయకూడదని, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు పరచకపోతే ఈ నెల 25వ తేదీ రాష్ట్ర మహాసభల్లో విద్యారంగ సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో పెద్ద ఆందోళన పోరాటాలు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవిత్ర, నరేంద్ర, గీత, అనిత, నరసన్న, యూనివర్సిటీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్రనామార్చన, నిత్యార్చన జరిపారు.
ఉదయం 6:30 4 మాడ వీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభ తిరువంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. అంతకుముందు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజనం అలంకారం, ఉదయం 9:15 నుంచి 9:30 మధ్య ధనుర్లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం ప్రసాదాలు అందజేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు భక్తుల సంఖ్య పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టామన్నారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో పంచమి తీర్థం రోజున దాదాపు 50,000కు పైగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందన్నారు. ఈ నెల 20, 21వ తేదీల్లో రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము తిరుచానూరు తిరుమలలో శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజిఓ గిరిధర్, ఏవిఎస్ఓ రాధాకృష్ణమూర్తి, టీటీడీ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది. గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇది రెండవసారి ఈ అవకాశం. వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్నిటికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం, జిల్లా అధికారులు, స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దాదాపు పంచమి తీర్థం రోజున 50,000 మంది పైన జనం వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాల్లో కూడా భక్తులు రావడం పెరిగింది. అపారమైనటువంటి జన సందోహం ఇవాళ ఆలయాలకు వస్తున్నారు. భక్తి ప్రపత్తులతో అమ్మవార్లని, స్వామివార్లని వాళ్ళు పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 30-40% ఆలయాల్లో ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము కూడా అన్ని ఆలయాల్లో పెంచి చేస్తూ వస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీటీడీ ఆలయాలు అలాగే ప్రధాన ఆలయాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా అన్నప్రసాద వితరణ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే మేము అన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించాం, పనులు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, గిరిజన ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహోన్నత వ్యక్తి జనసేన అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలో
స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు విద్యుత్ సౌకర్యం లేని గ్రామాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసి చలించిపోయారని అన్నారు. తక్షణం స్పందించి కార్తీక పౌర్ణమి రోజున 46 లక్షలు ఖర్చు చేసి 217 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి 17 కుటుంబాలలో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని పేదలకు 400 మందికి చెప్పులను వితరణ చేయడం జరిగిందన్నారు. అలాగే గిరిజన గ్రామాలకు రోడ్లు వేయటం కానీ, ఉద్దానం కిడ్నీ బాధితులకు ఆరోగ్యపరంగా సహాయం చేయటం కానీ, వందల మంది కౌలు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1,00,000 రూపాయల చొప్పున తన సొంత డబ్బులను ఇచ్చి ఆదుకున్న మహనీయుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అదే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు ఏనాడైనా ఒక్క మనిషికైనా పేద ప్రజలకు సహాయం చేశాడా అని ప్రశ్నించారు. ఇవన్నీ పక్కన పెట్టి మాజీ జడ్జి జడ శ్రావణ్ కుమార్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలకు గొప్ప వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత ఏమాత్రం లేదన్నారు. మొదట మిమ్మల్ని మీరు మార్చుకుని పేద ప్రజలకు చేతనైతే సాయం చేయాలని హితవు పలికారు. ఇంకా కూటమి ప్రభుత్వం కాలపరిమితి 3.5 ఏళ్లు ఉందని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో 60% చేశామని, మిగిలిన 40% కూడా పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తామని బత్తిన మదిబాబు మరోసారి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 44వ డివిజన్ ఇన్ఛార్జ్ విశ్వనాథ్, సాయి శివరాం, జశ్వంత్, జగదీష్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి శ్యామలా గారు కూడా ఇస్తున్న శ్యామలా గారు, మీరు అది ఇంకా నేను నా నోటితో అనకూడదు. అంత చిన్న వ్యక్తి మీరు. పెద్ద పెద్ద వీళ్ళే వెళ్ళిపోయారు, అడ్రస్ లేరు ఇప్పుడు. మీరెంత మీకు ఇంకా సమస్యలు రాలా, వచ్చి మాట్లాడుతున్నారు. వచ్చి ఒక సమస్య వస్తే తెలుస్తుంది, ఆ సమస్య మీద నిలబడితే తెలుస్తుంది. మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి. ఇలాంటి తాటాకు చెప్పులకి ఎవరు భయపడ్డు, నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం ఇది. ఆయన చేసే మంచి పనుల గురించి మేము చెప్తున్నాం, మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఒక సహాయం చేశాడా? ఎక్కడన్నా ఒక సహాయపడిన చరిత్ర ఉందా? ప్రభుత్వం డబ్బు అప్పులు చేసి ఇవ్వడం కాదు, వ్యక్తిగతంగా ఇంతవరకు ఎక్కడన్నా చూసారా? మా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. మొన్న పెహల్గాం చనిపోతే మధుసూదన్కి 50 లక్షల రూపాయలు ఇచ్చాడు మా పవన్ కళ్యాణ్ గారు. అది మా పవన్ కళ్యాణ్ గారు మనసు. పెహల్గాంలో చనిపోయిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి 50 లక్షలు ఇచ్చాడు. మురళీ నాయక్ మన యుద్ధంలో చనిపోతే అతనికి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. అది పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మాడే అర్హత మీకు లేదు, జడా శ్రావణ్కి కానీ ఎవరికీ లేదు. దయచేసి మీరు ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి, ప్రజలకు ఉపయోగపడండి. మళ్ళీ చేద్దాం, ఏం కావాలో మళ్ళీ చూద్దాం మీ సంగతి ఏందో. అప్పుడు వేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ నీకు వచ్చిన ఓట్లు ఎంత? 490, 500 ఓట్లు కూడా రాలా. ఏమీ రాకుండా ఎగిరి పడుతున్నావు. తప్పు ఇది. ఒక జడ్జి గారు మీరంటే చాలా గౌరవం మాకు. ఇంకొకసారి మేము మాడే పరిస్థితి తెచ్చుకోదండి. చాలా తీవ్రంగా మారుతాం. ఈసారి మాడవలసి వస్తే చాలా తీవ్రంగా మారుతాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ, జనసేన పార్టీ జోలికి కానీ రావద్దని. ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా చేసి చూపిస్తాం. మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చేస్తారు, మాకు నమ్మకం ఉంది. ప్రతి కాలనీకి పేదల దగ్గరికి వెళ్తున్నాం. జై జనసేన, జై జనసేన. తమ పూర్వీకుల నుండి సాగు చేసుకుంటున్న భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని, దానికి రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తమ భూమిని కబ్జా కోర్ల నుండి కాపాడాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు. మాది కుంట్రపాకం హర్జనవాడ ఎస్సీ కాలనీకి చెందిన గ్రామస్తులం. మా భూముల్లో గత 2 నెలల క్రితం కబ్జాకి గురయింది. మేము వచ్చి ఇక్కడ ఇదే ఒక 2 నెలల ముందు మాకు ధర్నా చేసాం. మిట్టపల్లి శంకర్ రెడ్డి అతను, శ్రీకర హోమ్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన దేవిశ్రీ ప్రసాద్, వీళ్ళిద్దరూ కలుసుకొని మా భూముల్ని మా తాతగారులకి అప్పటి కాలంలో ఇనాం భూములుగా తోటిమాన్యం భూముల్ని ఇచ్చారు. అప్పుడు అడంగల్లో 1915 అడంగల్లో రెడ్లు కులానికి చెందిన పేర్లు దాంట్లో దొంగ తప్పుడు రికార్డులుగా ఎక్కించుకొని ఎస్సీల భూములకు సంబంధించిన మాకు వాళ్ళ పేర్లు దొంగతనంగా ఎక్కించుకొని అప్పటి నుండి మా అధీనంలో ఉన్న తప్పుడు రికార్డులతో వీళ్ళు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యి తప్పుడు రికార్డులను ఎక్కించుకొని మాకు అన్యాయం చేశారు. గత 2 నెలల క్రితం మాకు కబ్జాకు గురైన భూమికి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటే, వెంచర్ వేయాలని ప్రారంభించడానికి క్లీన్ చేస్తూ ఉంటే మేము వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. తర్వాత
వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాము. తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కానీ వాళ్ళు అక్కడ పనులను ఆపకుండా యథాతథం వాళ్ళు జరుపుతూనే ఉన్నారు. కాబట్టి మాకు అక్కడ ఓఎస్ నెంబర్ 455/2025 కోర్టులో కేసు ఉండడం వల్ల మాకు న్యాయం జరిపించి అక్కడ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 164 సెక్షన్ విధించి అక్కడికి కబ్జాకు గురవుతున్న ఆ భూమిని ఎలాగైనా మాకు ఇప్పిస్తారని, న్యాయం జరిపిస్తారని అక్కడ సెక్షన్ విధించి ఎవరు వెళ్లకుండా ఆ పనులను ఆపించి మాకు న్యాయం చేపిస్తారని కోరుకుంటున్నాం. రెవెన్యూ అధికారులు సమగ్రమైనటువంటి నివేదికను పోలీస్ అధికారులకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శేషగిరి ప్రసాద్. తోటిమాన్యం మా తాతగారులైన తోటిమాన్యం భూములకి వారసులం. మా భూములు ఆక్రమించుకున్నారు. రెడ్లు గుండేవాళ్ళు మా భూములు ఆక్రమించుకొని మా ఎస్సీలు మేము పోయి అడ్డుకుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళ తరఫున కొట్టిపిస్తున్నారు. లాగి ఎత్తి జీబులలో వేయించుకొని తీసుకెళ్తున్నారు. మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగటం లేదు. మా భూములు మాకు ఇప్పిస్తే బాగుండు. మేము చాలా అందరూ చుట్టూ తిరుగుతూ ఉన్నాం, ఎవరూ మాకు న్యాయం చేయటం లేదు. ఎస్సీలైన మా వాళ్ళ చేత డబ్బులు ఉన్నాయి, మాకు డబ్బులు లేవనేసి మమ్మల్ని ఆడుకుంటూ ఉన్నారు. ఎక్కడికి పోయినా చేస్తాం అంటున్నారు, ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మా భూములు అక్కడ పనులు జరుగుతున్నాయి, ఆ భూములో పనులు ఆపిచ్చి మా భూములు మాకు ఇప్పిస్తే చాలు. చిత్తూరు నగర తొలి మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ల 10వ వర్ధంతి కార్యక్రమాలను చిత్తూరు నగరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో నగరంలోని గిరింపేట చౌడేశ్వరమ్మ గుడి సర్కిల్లో ఆ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మహేశ్వర్ ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్, దర్గా సర్కిల్, ఇరువారం సర్కిల్, కట్టుకాలువ వీధి తదితర ప్రాంతాల్లో కటారి అభిమానులు తమ అభిమాన నాయకుల వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. 36వ డివిజన్ పరిధిలోని కట్టుకాలువ వీధిలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కటారి హేమలత ప్రారంభించారు. అనంతరం చుడా చైర్పర్సన్ కటారి దంపతులు కోడలు కటారి హేమలత మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగర తొలి మేయర్గా తన అత్త అనురాధ, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులుగా తన మామ కటారి మోహన్లు ప్రజలకు ఎంతో సేవ చేస్తూ దురదృష్టవశాత్తు హత్యకు గురి అయ్యారని తెలిపారు. అయితే తాను సైతం వారి అడుగుజాడలో నడుచుకుంటూ తన అత్త మామలు ప్రజలకు చేసిన హామీలను నెరవేరుస్తూ మరింత సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి వెంకటిల్ల సురేంద్ర కుమార్, చిత్తూరు నగర మాజీ కార్పొరేటర్లు కంద ప్రసాద్, గుణశేఖర్, కోలా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మామయ్య గారైన కటారి అనురాధ, కటారి మోహన్ గార్ల 10వ వర్ధంతి సందర్భంగా చిత్తూరులో 10 చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మా అత్తమ్మ మొదటి మేయర్గా ఉన్నప్పుడు మన చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తూరులో ఎలా మెయిన్ అందరూ కూడా సఫర్ అవుతూ ఉంటుంది వాటర్ ప్రాబ్లం. సో అలాంటి వాటర్ ప్రాబ్లం ఎవరు కూడా ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జలాశయం వచ్చిన వెంటనే కూడా మన చిత్తూరు నగరాన్ని అందరికీ కూడా అందించడం జరిగింది. అలాంటి ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు వాళ్ళు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ప్రజాసేవలో ఉన్నప్పుడే ఇద్దరిని కూడా కోల్పోవడం జరిగింది. వారు ఏదైతే మన చిత్తూరు నగరాన్ని డెవలప్ చేయాలనుకున్నారు, ప్రతి ఒక్కరికి సేవలు అందించాలనుకున్నారు. అలాగే మేము వాళ్ళ కుటుంబ సభ్యులుగా, వాళ్ళ బిడ్డలుగా అన్నింటిలో కూడా ప్రజలకు సేవ చేస్తాము. వారి ఆశయాన్ని నిలబెట్టుకుంటూ వస్తామని కూడా తెలియజేస్తాము. ఈ 10 ఏళ్ల తర్వాత కూడా ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా డెత్ పెనాల్టీ కూడా జరిగింది. 10 ఏళ్ల పాటు మేము ఇబ్బందులు పడ్డాము. వాళ్ళ వల్ల సాక్షులు ఎంతగా కాపాడుకోవాల్సి వచ్చిందో, అన్ని రకాలుగా బాధపడితే దానికి భగవంతుడు మంచి తీర్చాడని కూడా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజాసేవలో మేము ఉంటాము. తిరుపతి వాసుదేవ భజన మండలి, నగర సంకీర్తన మండలి ఆధ్వర్యంలో రామాపురం సమీపంలోని మామిడి తోటలో కార్తీక వనభోజనాలు భక్తిభరితంగా ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు సాంప్రదాయ విధానంలో నెల్లి చెట్టుకు పూజలు చేసి గోపూజను శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. ఈ వనభోజనాల్లో దాదాపు 400 మంది కళాకారులు మరియు భక్తులు పాల్గొని ఆటపాటలు, భజనలు, సంకీర్తనలతో కార్యక్రమాన్ని మరింత ఆహ్లాదభరితంగా మార్చారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న పిల్లలు, మహిళలు, యువతల ఉత్సాహం సందడి వాతావరణాన్ని సృష్టించింది. అనంతరం అందరూ కలిసి నెల్లి చెట్టు కింద పసందైన భోజనాలను స్వీకరించారు. అతిథులు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కార్తీక మాసంలో వనభోజనాల ప్రాముఖ్యతను, ప్రకృతి సమీపంలో భక్తితో గడపడం వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలను వివరించారు. ఇటువంటి కార్యక్రమాలు భక్తి భావనను పెంపొందించడమే కాక సమాజంలో ఐక్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, పాల్గొన్న కళాకారులు మరియు భక్తులందరికీ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి, భజన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక సోమవారం, కార్తీక వనమోత్సవం. ముఖ్యంగా తిరుపతిలో ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్న భజన మండలి కళాకారులు, అలాగే వాసుదేవ భజన మండలి కళాకారులు ఈరోజు తిరుపతి సమీపంలోని బలిజిపల్లి వద్ద మా భజన కళాకారుడు నాగేశ్వర్ రెడ్డి గారి మామిడి తోపులో ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 9 గంటలకు గోపూజతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. దాని తర్వాత తులసి పూజ, అలాగే కార్తీక దీపోత్సవాలు అన్నీ భజన కళాకారులు మొత్తం దాదాపు 500 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఈ కార్తీక సోమవారం కార్తీక దీపోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్తీక దీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఆ పరమశివుడు మనకి జ్యోతి ద్వారా మనకు ఆశీర్వాదం అందిస్తారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి వారికి అల్పాహారము, అలాగే అన్నప్రసాదాలంతా ఈ భజన కళాకారులు అందరూ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ప్రతి ఒక్కరికి ఆ బోలో శంకరుని ఆశీస్సులు అందించాలని, ప్రతి ఒక్కరూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఆ శివుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, అలాగే ఈ ఉదయం నుంచి నగర కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, అలాగే ఈ ప్రవచనాలు, ఈ కార్తీక దీపోత్సవం వల్ల సోమవారంలో విశిష్టత గురించి, వనభోజనం గురించి ప్రవచనాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. అన్ని చోట్ల కూడా ఈ వనభోజనం అనేది తరతరాల నుంచి ఉంది. ముందు తరంలో వలసపోయేది. కార్తీక నెల 4వ సోమవారంలో వలసపోయి గ్రామం అంతా పోయి బయట పోయి వంట చేసుకొని పూజ చేసుకొని వచ్చేవారు. ఇప్పుడు కూడా అది మరవకుండా మన గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గొప్ప నిర్ణయం తీసుకొని ఆయన 2 సంవత్సరాలు భజన బృందం స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తిగా వచ్చిన సందర్భంగా ఈ 4వ సోమవారం మన నాగేశ్వర రెడ్డి మాడి తోటలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం సోమవారం పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో హీరోలు సాయిధరం తేజ్, ప్రియదర్శి, హీరోయిన్ ఆనంది స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వీరంతా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం పూర్తయిన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల హీరో ప్రియదర్శి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సన్నిధికి వస్తే మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని తెలిపారు. మా ప్రేమంటే సినిమా ప్రమోషన్స్ నిమిత్తం నిన్న తిరుపతికి రావడం జరిగిందని, ఈ రోజు స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకోవటం జరిగిందన్నారు. మా కోర్టు సినిమాను ఎలా ఆదరించారో అలాగే ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నామన్నారు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని ప్రియదర్శి పేర్కొన్నారు.
చిత్తూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ వద్ద దారి సమస్య అధికారులు పరిష్కరించకపోవడంతో వీకోట మండలానికి చెందిన నందిని కలెక్టరేట్ ఆవరణలో విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. చిత్తూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ వద్ద దారి సమస్య అధికారులు పరిష్కరించకపోవడంతో వీకోట మండలానికి చెందిన నందిని కలెక్టరేట్ ఆవరణలో విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గత 4-5 సంవత్సరాలుగా తమ ఎకరా పొలానికి వెళ్లడానికి దారి సౌకర్యం కల్పించకుండా తమ బంధువులే అడ్డుపడుతున్నారని, ఇప్పటికే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలుమార్లు వినతి పత్రం సమర్పించినా తమ సమస్య పరిష్కారం కాలేదని, అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపానికి చెందిన ఆమె విషం తాగి ఆత్మహత్యానికి పాల్పడగా 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య తన బృందంతో ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతా ఉంది? 2-3 ఏళ్ల నుంచి జరుగుతాను సార్. ఇతకి ఎన్నిసార్లు వచ్చినా మాకు సార్ ఎవరు పట్టించుకోకుండా అందుకే పోతా ఆమె ఆ పని చేసుకోండి. అమ్మాయి పేరేం పేరమ్మా? ఆ అమ్మ పేరు నందిని. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చిన స్పందనలో? ఇప్పటికి 7-8 సార్లు వచ్చినాము ఈ సార్ తాకి. ఏం న్యాయం జరగలేదు? ఏమి న్యాయం జరగలేదు. అక్కడ తహసీల్దారు విఆర్ఎస్ మండల సర్వర్ వస్తారు, చూసుకుంటారు, వస్తాడారు. మాకేమి న్యాయమే జరగలేదు. మేమేం కావాలా? ఇప్పుడు కూతురు ఏం చేసింది? ఏం తాగింది? కూతురు కదా మా కోడలు. ఏం చేసింది? పాడాలు తాగింది. తాగలేదన్నారా? ఆయన పేరు నందిని అంట. పాయిజన్ తాగిందా? అంటే మీరు తీసుకున్నారా కూడా? మేము చూడలేదండి సార్. మేము అటుపోయి ఒకసారి లేదనే ముందరికి ఏడ పెట్టుకో ఉన్నాయేమో. కార్తాకు వచ్చే వాళ్ళకి తాగి బట్టలాడే పడేసింది. నా కొడుకు పేరు సుబ్రహ్మణ్యం. ఏం పని చేస్తాడమ్మా? ఏం పని డ్రైవర్ బండ్లకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, గిరిజన ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహోన్నత వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అతడిని విమర్శించే అర్హత వైసీపీ వాళ్లకు లేదు, స్పష్టం చేసిన జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిర మధుబాబు. కార్మిక వర్గాన్ని అణచివేయాలని చూస్తే చరిత్రలో చూడని ఉద్యమాలను చూస్తారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట కార్మికుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.